శ్రీమాత్రే నమః సభాయ నమః. ఇప్పుడు మన వాస్తు క్లాసులో హౌస్ ప్లానింగ్ ఎలా చేయాలి అనేది మనం చూద్దాం. హౌస్ ప్లానింగ్లో మనకి చిన్న సైట్లు ఉండొచ్చు, పెద్ద సైట్లు ఉండొచ్చు. అలాగే మనకి రిక్వైర్మెంట్, మనకి ఎన్ని రూములు కావాలి, ఎలా కావాలి అనే దాన్ని బట్టి వాస్తు ప్రకారం ఎంత పర్ఫెక్ట్గా వేసుకోవచ్చో మనం చూద్దాం. సరే, ఫస్ట్ మనం ఏదైనా ఒక సైట్లో ఒక సైట్ ఇలా ఉందనుకోండి, అంటే మీ సైట్ ఇది, మీ సైట్లో మీరు ప్లాన్ కట్టుకోవాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు పక్కనున్న సైట్ గురించి కూడా చూడాల్సి వస్తుంది. పక్కనున్న సైట్లు కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి పూర్వకాలం నుంచి అంటారు ఏంటంటే వాసాలు ఉంటాయి, వాసాలు పాలు తప్పకూడదు అంటారు. దీని అర్థం ఏంటంటే ఇందులో అప్పుడంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్లో ఎలా ఉండేవంటే వాసాలు అంటే ఈ టైపులో ఉండి ఇలా ఉండేవి, ఇలా కన్స్ట్రక్షన్. ఇది వాసాలు అంటే నాలుగు దూలాలు అంటారు. 4 దూలాల మధ్యలో 3 రూములు ఉంటాయి. అంటే ఆ ఒక్క టాపిక్ చూద్దాం ఫస్ట్. ఇవి ఎందుకు వచ్చాయంటే ఇవి యాక్చువల్గా ఈ మూడు రూముల్లో స్త్రీ పురుష రూము, దైవం రూము అని 3 రూముల కింద వచ్చాయి. అంటే ఇది దైవం అయితే ఇది స్త్రీ పురుష రూములు అంటారు. ఆ విధంగా 3 రూములు అంటే 4 దూలాలు. 4 దూలాలకి మధ్యలో 3 రూములు ఉంటాయి. సో మొత్తం 3 రూములుగా ఇల్లు కట్టుకోమని అందులో చెప్తారు. అయితే 3 రూములుగా కట్టుకోమన్నప్పుడు డోర్స్ మాత్రం 2 పెట్టుకోవాలి. అంటే 3 ఏ పక్కన 3 తలుపులు పెట్టుకోవాలి. ఏ పక్కనైనా ఈ పక్కనైనా 3 తలుపులు పెట్టుకోకూడదు. అంటే 2 పెట్టుకోవాలి. 3వ గుమ్మం పెట్టకూడదు. ఆ వీలుని బట్టి మీకు ఎటు కావాలో అటు పెట్టుకోవడం, ఎలా పెడితే మంచిదో అవి డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ విధంగా 4 దూలాల ఇల్లు ఇవన్నీ మనం చేసేటప్పుడు ఇలా వస్తాయి. ఇప్పుడు మనం ఈ దూలాలు ఇళ్ళు ఇవన్నీ ఇప్పుడు లేవు అసలు. యాక్చువల్గా ఈ ప్లాన్లో ఇవి ఉండట్లేదు. మనం మామూలుగా యాక్చువల్గా స్లాబ్లు వేసుకుంటున్నప్పుడు ఇది ఇంకా మనం ఈ ప్లానింగ్ నేర్చుకోవడం కూడా అంత అంటే అవసరం ఎక్కడా కనబడట్లేదు యాక్చువల్గా. యాక్చువల్గా అయితే మీరు మామూలుగా అయితే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మామూలుగా అయితే 4 ఫేసుల్లో చేసేటప్పుడు ఇక్కడ మొత్తం ఈ పదం యొక్క లెంగ్త్ ఒకటి ఏదో ఒకటి అనుకుందాం. అంటే ఆ లెంగ్త్ లిస్ట్ మీకు ఇస్తాను. అందులో పదాలు, ఆయాలు, నక్షత్రాలు, వయస్సు ఇవన్నీ కూడా ఎలా కట్టారో ఆ లెంగ్త్ అండ్ విడ్త్ని బట్టి గర్భం అవన్నీ ఆయా లిస్ట్ చూద్దాం. ఆ తర్వాత అసలు మామూలుగా ప్రాక్టికల్గా ఇలా చూస్తే ఇప్పుడు ఈ ఏదో ఒక 15 ఫీటో 25 ఫీటో ఉందనుకోండి పోనీ. దీన్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలో దాన్ని బట్టి ఇక్కడ ఇలా డివైడ్ చేసినప్పుడు ఈ మధ్యలో ఒక 12 ఉందనుకోండి. ఏది కూడా క్లోజ్ చేయకూడదు. 12, 3, 12, 6, 12, 9 ఇలా అంగుళాల కింద డివైడ్ చేస్తారు. సరే, ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది? ఇంచుమించుగా ఇంకొక 12, 6, 12, 9 ఉంటుంది. 12, 9లో మళ్ళీ దాంట్లో మీరు 6, 6, 6, 3 ఈ విధంగా దీన్ని డివైడ్ చేస్తారు. అంటే ఈ భాగం కొంచెం ఎక్కువ ఉంటుంది దీనికన్నా, మధ్య భాగం కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇదంతా ఈ క్యాలిక్యులేషన్లు, ఈ పార్ట్లు ఇప్పుడు మరి ఈ రోజుల్లో లేవు అసలు. ఈవెన్ మనకి అంటే ఇవి మనకి ఆవులకి పాకలు వేసిన అలా వస్తాయి. అవి అంటే ఇలా వస్తాయి కదా, ఇలా ఈ షేప్లో వేస్తారు ఇది. సో ఇవి మనకి ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో లేవు. అందుకని ఇప్పుడు మామూలుగా ఈ డాబా ఇళ్ళు ఇవి చూద్దాం. అందులో చూసినప్పుడు మీరు కట్టబోయే ఇల్లు ఈ విధంగా ఉన్నప్పుడు పక్క
పక్కన అడ్జసెంట్గా ఉన్న ఇల్లుని అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఆ ఇంటికి మీరు అంటే మీరు ఒకవేళ ఇల్లు ఇలా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, సపోజ్ అంటే ఇలా ఒక 2 రూములు ఇలా మీరు ప్లాన్ చేసుకున్నారు. చాలా సింపుల్గా ఆలోచిద్దాం. నెక్స్ట్ ఎలా వెళ్తుంది. ఇక్కడ ఉన్న హౌస్ ఒకవేళ అది కూడా ఏదో ఇలా ఉందనుకోండి, ఇక్కడ కూడా ఏదైనా ఒక హౌస్ ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు కట్టుకుంటున్నారు ఇల్లు. ఇక్కడున్న ఈ గోడల్ని ఎక్కడో అక్కడ చూసుకుని ఇక్కడున్న ఏదో గోడకి మీరు సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 సరిపోతున్నాయి, ఇది ఇంకా సరిపోవట్లేదు, ఇది సరిపోలేదు. ఎగ్జాక్ట్గా అనుకున్నా ఎలా అనుకున్నా. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదో ఒక గోడకి అంటే ఒక బీము, ఇప్పుడంటే భీములు గోడలు ఉంటాయి కాబట్టి ఇక్కడ భీము కింద గోడ కట్టినా కొట్టకపోయినా పర్వాలేదు, ఈ భీమ్కి సమంగా ఉండేలాగా కొలత చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీరు అప్పుడు 1/2 ఫీట్ పోయినా ఇక్కడ 1/2 ఫీట్ ప్లాన్లో అటు అడ్జస్ట్ అయినా పర్వాలేదు, కానీ ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. అయితే ఇటు ఉండి మనం చేయలేకపోతున్నాం అంటే పర్వాలేదు. ఈ మినిమం లెఫ్ట్లో అంటే దీనికి సౌత్ కానీ వెస్ట్ కానీ ఉన్న దానికి మనం సరి చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకో హౌస్ ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ ఇంకో హౌస్ ఉన్నప్పుడు మీరు ఇలా ఏదైనా ఒక 6 రూములు, 6 రూముల్లో కూడా మీరు ఇక్కడ తీసేసి ఇక్కడ తీసేసుకున్నాం ఏదో ఒకటి ఇలా రూములు కట్టారనుకోండి. ఇలా ఎల్ షేప్ అంటున్నారు కదా, ఇలా కట్టుకున్నారు. అయినా సరే ఇక్కడున్న ఈ 3 ఇక్కడ ఏవో కట్టే ఒక 4 ఎన్నో ఉంటాయి కదా భీములు కానీ ఆ గోడలు కానీ, వాటిలో ఏదో ఒక దానికి పోటు మనం ఇది కూడా లెంగ్త్ మెయింటైన్ చేయాలి. వీళ్ళు మనకి మిత్రుడా అని కాదు. హౌస్ ఏం చేస్తుందంటే మీకు చెప్పాను కదా, ఈ దూలాలు ఇవన్నీ కూడా స్ట్రైట్గా పక్క వాటిని అబ్జర్వ్ చేస్తుంటాయి. అబ్జర్వ్ చేయటం వల్ల దీని నుంచి ఇది పోటు రాకుండా ఉంటుంది. ఇందాక మనం ఈ రోడ్ సోళ్ళు పోర్ట్లు ఎలా చెప్పాము, ఈ రోడ్ సోళ్ళు కూడా ఏమవుతున్నాయి, ఇప్పుడు ఈ సెంటర్లో అంటే ఒక సెంటర్ ఆఫ్ ది రోడ్డు, మీరు సెంటర్ ఆఫ్ ది రోడ్లో నుంచుని మీరు వెహికల్ నుంచి కానీ లేకపోతే మామూలుగా కూడా నుంచుని ఆ ఎదురింటిని స్ట్రైట్గా చూడండి. ఆ ఎక్కడైతే చూస్తున్నారో ఆ స్పాట్కి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ ఏరియాకి, ఆ ఏరియా ద్వారా మన లోపల మనుషులకి అక్కడ మనకి చాలా క్లియర్గా మనకి తెలిసిపోతుంది. అంటే ఆ రోడ్డు సెంటర్లో వెళ్ళి నుంచుని ఏ సైట్కి అయితే మీరు ఇల్లు ప్లాన్ వేస్తున్నారో లేకపోతే ఏ సైట్కి అయితే మీరు డిఫెక్ట్ చూడాలో ఆ సైట్ని స్ట్రైట్గా చూడండి. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్లో నుంచి ఇక్కడి నుంచి చూడండి. అప్పుడు మనకు అది ఈ రోడ్ సోళ్ళు అంటే మొన్న చెప్పేటప్పుడు ఇది కొంచెం ఇది చెప్పాను లేదా డౌట్ వచ్చింది అందుకని. ఇప్పుడు ఇక్కడ మీరు ఇటు నుంచి అబ్జర్వ్ చేశారు, ఇటు నుంచి కూడా అబ్జర్వ్ చేశారు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని ప్రకారం అంటే పక్కింటి పారులు తప్పించరాదు, అది మెయిన్. అలాగే ఒకవేళ జనరల్గా అయితే వీళ్ళు ఇటే సింహద్వారం కట్టుకుంటారు, మనకి గొడవ ఉండదు. మనం ఇటే కట్టుకుంటాం, ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఒక్కొక్కసారి వీళ్ళు ఇటు సింహద్వారం పెట్టుకుని కట్టుకున్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏం చేస్తారంటే ఈ డోర్కి ఏదో ఒక డోరు మనం సమంగా ఉంచుకోవాలి. అంటే ఇది కొంతమంది ఆటగా అనుకుంటారు, అలాగా వాళ్ళ ఇంటి ముందు మనకి వాళ్ళ గుమ్మం ముందు మన గుమ్మం ఉండటం ఏంటి కుదరదు. కనీసం అక్కడ మీరు విండోని పెట్టుకుని వేరే చోట చూసి ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ డోర్స్లో అవతల వాళ్ళవి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ డోర్ పెట్టారు చూడండి, ఇవన్నీ చాలా చాలా సింపుల్ పాయింట్అవుట్ చేస్తే మాత్రం చాలా మేజర్గా ఉంటాయి రిజల్ట్స్ కానీ డిఫెక్ట్స్ కానీ. ఇక్కడ వాళ్ళ డోర్ ఉంది, సో ఇక్కడ మీరు డోర్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు అన్ని పక్కల డోర్లు పెట్టుకుంటాం, లేదా ఒక విండో పెట్టుకోవచ్చు, అది బాగానే ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఇలా డోర్ ఉంటే ఇక్కడికి మీరు
వచ్చేలాగా ఏది పెట్టుకోకూడదు. అది వాళ్ళకి కూడా నష్టం. ఎందుకంటే వీళ్ళ డోర్లోకి మీదేదో ఒక పోల్ అంటే ఒక బీము కానీ ఒక డోర్లో సగం భాగం కానీ ఇలా చూడకూడదు. మీరేమనుకుంటారంటే మనది వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళక్కడ నష్టం పర్వాలేదు అనుకుంటారు. కానీ అట్ ది సేమ్ టైం వీడిది మీకు చూస్తుంది. అది మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఒకటి వారికి నష్టం వస్తుంది అనేది ఆలోచించకండి, అది ఇండైరెక్ట్గా మనకి కూడా నష్టం వస్తుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సరే పక్కన ఒక ఇల్లు ఉంది, ఇది మీరు ఈస్ట్ ఫేస్లో ఇల్లు కట్టుకుంటున్నారు, ఇది మీకు సౌత్ అయింది అంటే మీకు సౌత్ వైపు ఒక హౌస్ ఉంది. ఈ సౌత్ వైపు హౌస్ ఉంటే ఈ హౌస్ యొక్క బేస్మెంట్ ఉంటుంది. ఈ బేస్మెంట్ కన్నా ఒక అంగుళమైనా సరే డౌన్లో ఈ బేస్మెంట్ వేసుకోవాలి. అంటే ఒకవేళ మరి వాళ్ళు వేసుకోలేకో లేకపోతే ఎప్పుడో కట్టారండి మరి సరిపోవట్లేదు అంటారు. ఇది కొంచెం క్లాష్ పాయింట్. ఎందుకంటే వీళ్ళ బేస్మెంట్ కన్నా ఎంతైనా ఒక అంగుళం ఉంటే తక్కువ పళ్ళల్లో ఒక అంగుళమైనా మెయింటైన్ చేయాలి, కనీసం కుదరలేదు. అప్పుడు కానీ ఈ ఇల్లు ప్రాస్పరిటీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే మీకు ఇందులో మీకు ఒకసారి చెప్పాను నేను. ఏదైనా మీ సైట్లో మీ హౌస్లో సౌత్ వెస్ట్ ఏం చెప్పాను నేను, హైట్గా ఉంటే మంచిది. హైట్ కూడా మెజర్మెంట్స్ ఇచ్చాను. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3.30, ఇక్కడ 3.5 ఆ టైప్లో. కనీసం ఇలాంటి ఇది 3.30 ఉంటే ఇక్కడ 3.5, ఇది ఒక 3 ఇలా డౌన్లో తగ్గుతూ ఉండాలని చెప్పాం. అయితే ఇక్కడ మీరు సో మీ సైట్లో సౌత్ వెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మీ సైట్ను ఆనుకున్న సైట్లో కూడా ఎక్కువ హైట్ ఉంటే మంచిది. ఈ హైట్ వల్ల మీది ఉచ్చ స్థితిలోకి వస్తుంది, చాలా బాగుంటుంది. అంటే మీరు జనరల్గా ఏం చెప్పచ్చు, ఇప్పుడు ఇక్కడ హైట్ ఉన్న ప్లేసులు చూడొచ్చు. అందుకని అంటారు కదా పడమట దక్షిణాలు పర్వతాలు అంటే కొంచెం హైట్ ఉన్న ప్లేసులు అయితే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఇదే క్యాలిక్యులేషన్లోనే అన్నవరంలో దేవుడి గుడికి సౌత్ వెస్ట్లో పెద్ద పెద్దవి మనకి ఈ కాటేజెస్ బాగా కట్టారు. కట్టిన తర్వాత ఇంకా బాగా డెవలప్ అయింది. అది మనం చూసాం. అంటే ఒక 10-15 ఏళ్ల క్రితమే ఇలాంటివి జరిగాయి. అంటే ఇలాంటివన్నీ మినిమం మనకి పడమట దక్షిణాల్లో ఏదైనా ఒక కట్టడాలు హైట్ పొజిషన్లో ఉంటే మనకి చాలా అడ్వాంటేజెస్ అవుతుంది. మనకి ఆటోమేటిక్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అనమాట. అది అంటే మన డౌన్లో ఉన్నట్టు అది. సో ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమైంది. పక్క హౌస్ ప్యారలల్గా ఉన్నవి, వాళ్ళ పార్లు తప్పించకూడదు, వాళ్ళ చూర్లు, వాళ్ళ సింహద్వారానికి మన డోర్స్కి ఎక్కడా కూడా అడ్డాలు రాకూడదు. తర్వాత హైట్ వాళ్ళ హైట్లో ఉంటే మంచిది. అందుకనే ఏం చెప్తున్నాం మేము, ఇటు సౌత్ వెస్ట్ రోడ్లు అయితే జనరల్గా రోడ్ సైడ్ ఏమవుతుంది, డౌన్ అయిపోతుంది. అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు ఆ రోడ్లు. అందుకని మన ఇల్లు ప్రాస్పెరిటీ కొంచెం వీక్ అవుతుంది. అందుకని మనం ఏం చెప్తున్నాం, ఈ సౌత్ వెస్ట్లో ఉన్న ఇళ్ళు ఏముంటాయి అవి కొంచెం 1 ఇంచ్ అయినా హైట్లో ఉంటే మన ఇల్లు ఆటోమేటిక్గా ప్రాస్పరస్గా ఉంటుంది. అంటే మన ఇంట్లో మనం ఎలా అయితే తీసుకున్నామో ఆ విధంగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక కంటిన్యూ ఒక పాయింట్ చెప్పి అప్పుడు ప్లానింగ్ మొదలు పెడదాం. ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఇంటికి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు హౌస్ కట్టుకున్నారు, దీనికి ఈ పక్కన కాంపౌండ్ వాల్ లేదు సరే అనుకున్నాం. అంటే ఇది ఒక నార్త్ అనుకోండి, ఈస్ట్ అనుకోండి, నార్త్ కాంపౌండ్ వాల్ లేదు. సో ఇక్కడున్న ఈ ప్లేస్లో ఉన్న డిఫెక్ట్ కానీ పాజిటివ్ ఎఫెక్ట్ కానీ అన్నీ లాగేసుకుంటుంది హౌస్. ఇంకేదంటే హౌస్కి ఎప్పుడైతే కాంపౌండ్ వాల్ అడ్డం లేదో దాని దృష్టి ముందుకు వెళ్ళిపోతుంది. ఎంతవరకు వెళ్ళిపోతుందంటే అడ్డం ఎక్కడి వరకు లేదో అంతవరకు వెళ్ళిపోతుంది. మీరు అనొచ్చు అది మా సైట్ కాదు కదా అండి అని, కానీ ఇంటికి తెలియదు, మీ ఒక్కరికే తెలుసు సైట్ అని. అలాగే మేము రాతకోతల్లో తీసామని అంటారు ఒకరు. రాతకోతలు కూడా ఆ ఇంటికి కనబడదు. ఇల్లుకి ఎంతసేపు ఏం చేస్తుంటే ఒక కాంపౌండ్ వాల్ వరకే దాని దృష్టిని చూస్తుంది. ఇల్లు కూడా ఒక దైవ స్వరూపం, మనిషి స్వరూపం.
అందుకనే మనకి ఏ పార్ట్లో ఏమేమి ఇబ్బందులు కలుగుతాయో, ఏమేమి నొప్పులు ఉంటాయో, అనారోగ్యాలు వస్తాయో అవన్నీ ఈ హౌస్కి కూడా అలాగే ఉంటాయి. అందుకని హౌస్ ఎక్కడైతే బాధపడుతుందో అది మనకి ఆ పార్ట్లో బాధపడుతూ ఉంటుంది. అంటే అంత సెన్సిటివ్గా మీరు హౌస్లో మీరు వాస్తు చూడగలిగితే ఆటోమేటిక్గా మీకున్న డిఫెక్ట్ని ఆటోమేటిక్గా అందులోంచి తీసేయచ్చు. ఇది మ్యాక్సిమం 99% మేము సక్సెస్ అవ్వగలిగాం. ఇందులో చూసాం అంటే ఏ పాయింట్లో మనకి డిఫెక్ట్ కనబడుతుందో అది హౌస్లో కనబడాలి. కనబడితే మనకి దైవ బలం వల్ల కనబడిందంటే అది తీసేసేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళకి క్లియర్ అవుతుంది. ఇప్పుడు దీని కంటిన్యూషన్లో చూడండి. ఇక్కడ సరే ఇది మీరు ఒక్కొక్కసారి నార్త్ కదా, నార్త్ ఎంతైనా ఉండొచ్చు కదా అనుకుంటాం. అది మీ మంచి పాయింటే. ఇక్కడ అప్పుడు ఏ డిఫెక్ట్స్ లేకపోతే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీరు కాంపౌండ్ కట్టకపోయినా ఇక్కడ ఉన్న మంచి ఇవన్నీ కూడా ఇక్కడ లాగేసుకుంటారు. అంటే అన్లెస్ అక్కడ ఏమి బ్యాడ్ అంటే ఐ మీన్ టు సే ఉత్తరంలో ఏంటి హైట్ ఉండకూడదు, అవేమి రాళ్ళ కొట్లు ఎక్కువ ఏవి కూడా ఫర్నిచర్ అంటే ఏవి మెటీరియల్ ఉండకూడదు, అంతవరకు సరిపడు. అలాగే వీలైతే డౌన్లో ఉండాలి. ఇప్పుడు ఇది ఎవరితో పక్క వాళ్ళ హైట్ అండి, పక్క వాళ్ళ సైట్ ఉత్తరం వాళ్ళు ఎంతో ఎత్తు మట్టే వేసుకుని కూర్చున్నారు. అప్పుడు మీరు కాంపౌండ్ వాళ్ళు తీస్తాడు, వాళ్ళ హైట్ అంతా కూడా మీకు లాగేస్తుంది. అయితే అనొచ్చు ఒక్క కాంపౌండ్ వాళ్ళే ఆపేస్తుందా, ఇంత ఏ డిఫెక్ట్ అయినా లేకపోతే ఏ పాజిటివ్ ఎఫెక్ట్ అయినా లాగుతుందా అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్లో మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇది మీ హౌస్, ఇక్కడ మేము చెప్పాం ఇక్కడ మీరు వాటర్ పంపు ఇదివరకైతే నూతులు తవ్వేవారు, ఇప్పుడైనా సంపలు తవ్వుతున్నారు, వాటర్ అవుట్లెట్ పెడుతున్నాం, అన్నీ వస్తున్నాయి, టాయిలెట్ వాష్రూమ్ ఫిట్స్ ఇవన్నీ పెడుతున్నాం, అవన్నీ కూడా చాలా డెప్త్ ఉన్నవి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదే హౌస్కి ఈ పక్కన అంటే కొంచెం విడిగా వేద్దాం తెలిసిపోతుంది. ఇప్పుడు ఇది మీ హౌసు అంటే హౌస్ సైటు, ఇది మీ హౌసు. సో ఇక్కడ మీరు ఏదో ఒక వాటర్ వెళ్ళే తవ్వారు, ఇక్కడేమో వాష్రూమ్ పెట్టారు, ఇవన్నీ మీవి. ఇక్కడ హౌస్ ఉంటుంది. అప్పుడు ఈ హౌస్ వాళ్ళకి ఇది ఏమవుతాయి, మీరు కాంపౌండ్ వాళ్ళు తీసేయండి. మీరు ఏమనుకున్నారు, మీరు కాంపౌండ్ వాళ్ళు కడితే ఇది లేకపోతే వాడి కాంపౌండ్ వాళ్ళు నేను ఎందుకు కట్టాలి ఏదో అనుకుంటాం, సరే వదిలేసాం. మీ పిట్లు పెట్టారు కరెక్టే. అప్పుడు వీడికి ఇవి ఏమవుతాయి పిట్లు, ఇవి సౌత్ కదా, ఇది సౌత్ వెస్ట్లో పిట్ అవుతుంది, ఇది సౌత్ ఈస్ట్లో పిట్ అవుతుంది, వీడికి నష్టం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వాడికి నష్టం అవుతుందని మీరు అనుకుంటున్నారు, అలాగే మీకు కూడా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు తీసేయండి. అలాగే ఇక్కడ ఎవరిదో ఉంటాయి, ఇక్కడ వీడు వేళ్ళ పెట్టుకుంటాడు, ఇక్కడ వీడు పిట్టి పెట్టుకుంటాడు, అప్పుడు మీకు అదే డిఫెక్ట్. సో ఇది ఈ టు అవాయిడ్ దిస్ ఇవన్నీ కూడా ఈ డిఫెక్ట్స్ మనం అరికట్టాలన్నా లేకపోతే అవన్నిటి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ మన దగ్గర రాకుండా ఉండాలన్నా ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా కాంపౌండ్ వాల్ అనేది మెయింటైన్ చేయాలి. చెప్పాను కదా, ఇది సౌత్ వెస్ట్ కనుక అయితే 90 degrees మట్టానికి జాగ్రత్తగా పెట్టుకుని ఇది కట్టేయాలి. అప్పుడు ఇటు నుంచి ఏదైనా కొంచెం ఈశాన్యం పెరిగేలా ఉంటే మీరు ఇటు సరి చేసుకోవాలి. ఇది మెయిన్. ఇప్పుడు ఇక్కడికి ఇది అయ్యింది. అప్పుడు ఇక్కడ మనం ప్లానింగ్ ఏ మెజర్మెంట్స్తో ఎలా ప్లాన్ చేయాలి, అన్ని ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ ప్లానింగ్లు ఎలా చేయాలి అంటే మనకి కాంట్రబట్ అయినప్పుడు అది సైట్ తీసుకుని అందులో ప్లాన్ చేసుకుని దాని అవుట్పుట్ ఎలా తీసుకురావాలి అనేవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.